సంగారెడ్డి జిల్లాలో అపెక్ ఫైనాన్స్ సంస్థ బెదిరింపులకి పాల్పడుతోంది. తన ఆరోగ్యం బాగాలేక 3 నెలల నుంచి ఈఎంఐ కట్టకపోతే లోన్ రికవరీ ఏజెంట్లు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని ఆరోపించాడు ఒక వ్యక్తి. ఇంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఇచ్చి 2 ఏళ్ల క్రితం 3 లక్షల రూపాయల లోన్ తీసుకున్నాడు రాజు. చాలా వాయిదాలు సకాలంలోనే కట్టాడు. కానీ 3 నెలల నుంచి కట్టకపోయేసరికి అదే పనిగా ఫోన్లు చేస్తున్నారు ఫైనాన్స్ సంస్థ ఏజెంట్లు. ఊరేసుకున్న పురుగుల మందు తాగి చనిపోయినా సరే వాయిదాలు కట్టాల్సిందేనని పదే పదే వేధిస్తున్నారని వాపోయారు రాజు దంపతులు. అవసరమైతే ఇల్లు అమ్మేసి లోన్ మొత్తం రికవరీ చేస్తామని సోషల్ మీడియాలో తమ ఫోటోలు పెట్టి పరువు తీస్తామని బెదిరిస్తున్నారంటూ వాపోయారు. సంగారెడ్డి జిల్లాలో అపెక్ ఫైనాన్స్ సంస్థ బెదిరింపులకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. లోన్ తీసుకున్నటువంటి బాధితుడికి ఆ లోన్ ఇచ్చినటువంటి బ్యాంకు ఏజెంట్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పి బాధితుడైతే వాపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గత 3 నెలల నుంచి తన ఆరోగ్యం బాగలేకపోవడంతో ఈఎంఐ కట్టట్లేదు. ఈఎంఐ కట్టకపోవడంతో గత 3 నెలల నుంచి కూడా ఇటు లోన్ రికవరీ ఏజెంట్లు తనను బెదిరిస్తున్నారని చెప్పి బాధితుడు వాపుతున్నాడు. నిన్న డిఎస్పీకి కూడా ఇదే ఘటనకు సంబంధించి ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు ప్రస్తుతం మనతో బాధితుడు రాజు దంపతులు ఉన్నారు. అసలు ఏం జరిగింది అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి, ఏం జరిగింది? మీరు ఎంత లోన్ తీసుకున్నారు? ఎక్కడ లోన్ తీసుకున్నారు? సార్ సంగారెడ్డిలో తీసుకున్నాం సార్. ఎపాక్ బ్యాంక్లో 3 లక్షలు తీసుకున్నాం సార్. 3 లక్షలు తీసుకున్నాం. ఆల్రెడీ 2 సంవత్సరాలు కట్టినాం. ఇంకా ఉంది 1 ఇయర్ ఉంది సార్. దాని గురించి ఇప్పుడు ఒక 3 నెలలు డ్యూ ఉన్నాయి సార్. హెల్త్ పరంగా బాగాలేదు. హెల్త్ పరంగా బాగాలేకపోయినా నేను ఆటో డ్రైవింగ్ చేస్తాను. బాగాలేకుంటే కట్టలు కొట్టి నేను రిక్వెస్ట్ చేసిన, అమౌంట్ ఇస్తాను కడతాను రిక్వెస్ట్ చేసిన. అయినా వాళ్ళు వినట్లేదు. నాకు ఏమంటారు అంటే, మీరు సాగుండి బతుకుండి మాకు సంబంధం లేదు, ఇల్లు తాళం నువ్వు ఊరేసుకో, మందావు ఏమన్నా వేసుకో, సంబంధం లేదు, మర్చిపోండి, మాకు సంబంధం లేదు. ఇల్లుకు తాళం వేస్తాం, బోర్డు వేస్తాం, ఇంటర్నేషనల్ పోయింది, డబ్బు స్టార్ట్ ఇస్తాం, ఊళ్ళో వచ్చి టెంట్ ఇంటి ముంగట వచ్చి టెంట్ వేస్తాము. ఇంటర్నేషనల్ మీద వెళ్ళిపోయింది, ఇల్లు వేలంపాట వేస్తాం అని చెప్పేసి ఏదో మాట్లాడుతున్నారు. వాళ్ళకి చూసినట్టు వాళ్ళే మాట్లాడుతున్నారు. మళ్ళీ కడతా లోన్ అని చెప్పి అదే చెప్పిన మళ్ళీ కూడా మా భార్య కూడా కాల్ చేసి ఇష్టమని మాట్లాడుతున్నారు. ఏమన్నారమ్మా? మీకు కూడా ఫోన్ చేసిరా? నాకు కూడా కాల్ చేస్తూనే ఉన్నారు, నేను కూడా చెప్తానే ఉన్నా. అయితే మా హస్బెండ్కి వెళ్తూ బాగాలేదు కదా, మొన్ననే వచ్చి కలిసి వచ్చినాం కదన్నా, కొంచెం టైం ఇవ్వండి అని అంటే, మీరు అట్లనే ఎక్కుంటూ ఉండమ్మా, మేము ఇట్లనే ఎన్నుకుంటూ పోతాము అనేసి అంటారు. అట్లెందుకు చెప్తామన్నా, మా ఇల్లు మీద మాకు అట్లా ఉండదా, ఎందుకు ఫేక్ చెప్తాము, నువ్వు అట్లా మాట్లాడక ర్యాష్గా. మేము నిదానంగానే మాట్లాడుతున్నాం. ఆయన ఏమంటుండంటే, రెడ్ పెయింట్ వేసేస్తామా, నేను ఆగను అని అంటే, నువ్వు అన్న టైంకు నాకు రావాలే కదన్నా, నేను అడిగిన మనుషులు నాకు ఇవ్వాలే కదా, టైం పడుతుంది అని అంటే, కాదు నేను ఈవినింగ్ 4 గంటలకల్లా రెడ్ పెయింట్ వేసేస్తా, మళ్ళీ తెల్లారి డప్పు సాండింపేసి ఇల్లు వేలం వేయించేస్తాము, ఏమైనా వేసుకోండి అనేసి అన్నారంట. అన్నాక మేమేం చేసినాం, నిన్న మేము బ్యాంక్ వస్తున్నామని ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. మేము ఆడికి సంగారెడ్డి వెళ్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక వాళ్ళు ఏం చేసారు, రిటర్న్ మా ఇంటికి వచ్చారు. రిటర్న్ మా ఇంటికి వచ్చి మొత్తం అంతా ఫుల్ ఫామ్ చేసేసారంట, కూసురంట. కూర్చున్నాక ఇట్లనే జనాలు నిండుతారు, ఇది ఊరు, నిండినాక ఏమైంది అట్లా ఇట్లా అంటే, మా దగ్గర 10 లక్షల లోన్ తీసుకుండు అని మేనేజర్ అన్నాడంట. ఏమంటారు వాళ్ళు వీళ్ళు అందరూ అన్నారు. మేము 3 lakhs తీసుకున్నాం సార్. ఆల్రెడీ 2 years కంప్లీట్ అయింది, మాకు 1 year అయితే ఇంకా కంప్లీట్ అయిపోతుంది. నేను మొన్న రిక్వెస్ట్ చేసి ఏమన్నానంటే, నేను గ్రూప్లలో ఉన్నాను, నాకు ఎంత అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ నాకు క్లియర్ చేయండి, నేను నాకు ఆల్రెడీ గ్రూప్లో ఉన్నాను, ఒకటేసారి తెచ్చి నేను ఇచ్చేస్తాను సార్, నాకు చెప్పండి అంటే కూడా నాకు అట్లా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు. వాళ్ళు కావాలని ఇక్కడికి వచ్చి నా ఇల్లు 10 లక్షలకు అమ్మేస్తాము కొంటారా అనేసి మా వాళ్ళందరికీ అడుగుతారంట. అంటే మీరు అక్కడ లోన్ తీసుకునేటప్పుడు ఏమైనా ఇంటి పత్రాలు ఏమైనా పెట్టిరా? మరి లేదు, ఇంటి పత్రాలు ఏమైనా పెట్టినా, ఇల్లు మీద తీసుకున్నాము. ఇక ఇల్లు అమ్ముతాం తీసుకోండి అనేసి అంటున్నట నేను మేనేజర్. భార్యాభర్తలకు ఫోన్ చేసి మీ ఇంటిని కుదవబెడతాం, మీ ఇంటిని అమ్ముతామని చెప్పి బెదిరిస్తున్నారు. అదే విధంగా వారి నుంచి మాకు ప్రాణహాని ఉందని కూడా చెప్పి బాధితులు అయితే వాపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామ్యాన్ రమేష్, శ్రీనివాస్, ఎన్టీవీ, సంగారెడ్డి జిల్లా నుంచి.